ప్రైజ్ లార్డ్. దేవుడి నామకే మహిమ కలుగును గాక. ప్రభువైన యేసు క్రీస్తు నామములో నా వందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మీరందరూ కూడా బాగుందరు గాక. దేవుణ్ణి పరిశుద్ధ గ్రంథంలో ఒకసారి చదువుకొని ఒకసారి మాట మనం విందాం. దేవుణ్ణి మనతో మాట్లాడుతున్న మాట కీర్తన గ్రంథంలో 12వ అధ్యాయంలో మంచి మాట రాయబడినది. ఇప్పుడు ఈ కాలంలో నడుస్తున్న మాటను బట్టి ఒకసారి మనం చదువుకున్నాం. యెహోవా, నన్ను రక్షింపుము, భక్తి కలిగిన వారు లేకపోయిరి, విశ్వాసములో నరులలో ఉండకుండా గతించిపోయిరి. అందరూ ఒకరితో ఒకరును అబద్ధమాడుచు మోసకరమైన మనసు గలవారై ఇచ్చకమూల పెదవులతో పలుకుచుండిరి. దేవుని ప్రియులారా, దేవుడు మనసులతో మనతో చెప్తున్న మాట, అందరిలో ఏం లేదంటే విశ్వాసం లేకుండా పోతుంది, రక్షించే భక్తి కలిగి లేకుండా పోతున్నారు. దేవుని ప్రియులారా, ఈరోజు భక్తి అనేది చాలా మందికి లేకుండా పోతుంది. భయం లేదు, అలాగే భక్తి అనేది కూడా లేదు. ఏ వర్గానైనా తీసుకున్నా మనము చాలా మందిలో భక్తి అనేది లేదు, భయం అనేది కూడా ఈ రెండు లేదు. ఒక్క పుట్లో భక్తి ఉండింది, భయం ఉండింది, ఒకరంటే ఒకరు విశ్వాసం కలిగిన ఉన్నది. ఈ వర్గాలు ఏదైనా కానీ సరేలే కానీ ఒకరిలో ఒకరు అభిప్రాయత కలిగేది ఉండేది. దేవుని ప్రియులారా, అయితే ఇక్కడ ఎప్పుడో రాయబడిన మాట ఇప్పుడు మనలో అందరిలో నిలవేరుతుంది. ఏమంటున్నాడు భక్తుడా? నన్ను రక్షించుము, భక్తి కలిగిన వారు లేకపోయిరి. దేవుని ప్రియులారా, భక్తి కలిగిన వారు లేకపోతున్నారు ఈ కాలంలో. అందుకని అనేకమైన ఇబ్బందులు, కష్టాలు, కన్నీళ్లు, ఏ దేశాల్లో చూసినా అనేక గొడవలు. ఎందువలనంటే భక్తి భయము లేదు. అంటే దేవుడి భక్తి లేదు, మనసుల భయము లేదు. ఈ లేకపోవడం వలన ఒకరి మీద ఒకరికి అసూయ ఎన్ని జరగటం వలన యుద్ధాలు కానీ ఎన్నిట్లో ఏదైనా జరుగుతుందంటే ఇది లేకపోవడం వలన. దేవుడు మనుషులందరితో చెప్తున్నారు, విశ్వాసం లేదంట. అలాగే మనకు దేవుడి మీద విశ్వాసం చాలా మందికి ఉండదు. చాలా మంది దేవుడు నమ్ముకునే వాళ్ళే అంటారు కానీ విశ్వాసం చాలా మందికి ఉండదు. ఎందుకంటే దేవుడు ఈ పని చేస్తాడా అంటే ఏమో చేస్తాడో చేయడో, ఇదే ఎక్కడ సాధ్యమో అదంటే. అయితే యేసు ప్రభు చెప్తాడు, యేసు ప్రభుకి సమస్తము సాధ్యమే. ఎందుకంటే సృష్టికర్త అయిన సమస్తమును సాధ్యమే. అయితే మనుషులు దానిని గ్రహించలేకపోతూ ఉంటారు. విశ్వాసము వల్లనే ఈ యొక్క కొనసాగుతుంటుంది. కాబట్టి దీనిని విశ్వాసమే మనం ఇచ్చిపెట్టేస్తే ఇంకా మనకు ఏది ఆధారం లేదు. దేవుని ప్రియులారా అంటాడు, విశ్వాసము నరులలో ఉండకుండా గతించిపోయింది. దేవుని ప్రియులారా, ఈ కాలంలో గతించిపోయింది. విశ్వాసం అనేది లేదు, దేవుని ప్రేమ అనేది లేదు, భయభక్తులు అనేది లేదు. అందువలన యేసు ప్రభు అనే ప్రేమ ఈరోజు ఎంతమందికి ప్రతి ఒక్కరికి అవసరమై ఉన్నది. దేవుని ప్రియులారా, ఎందువలన అంటే ఏదైనా చూడండి, భయం కానీ భక్తి కానీ ఈ లోకంలో అసలు లేకుండా వెళ్ళిపోయింది. కాబట్టి ఈటాటి కాలంలో యేసు ప్రభు అవసరమై ఉన్నది. ఎందుకంటే ఆయన భక్తి భయము రెండింటిని చూపించి ప్రేమను విస్తరించే కాలంలో ఇప్పుడు మనకు అవసరమై ఉన్నది. దేవుని ప్రియులారా, అందరూ ఒకరితో ఒకరు ఏమంటున్నాడో అబద్ధమాడుచూ అందరికి మోసకరమైన కార్యాలను మనసు గలవారే ఉన్నారు. అందరిని మోసం చేస్తుంది. ఈరోజు చూస్తాను, భర్తను భార్య మోసం చేసేసిందంటారు, భార్య భర్తను మోసం చేసేసిందంటారు. దేవుని ప్రియులారా, తల్లిదండ్రులు బిడ్డలు మోసం చేసే వాళ్ళు ఉన్నారు, యజమానులను బాగా మంచిగా ఉండి వాళ్ళను మోసం చేసే వాళ్ళు ఉన్నారు. చాలా మనం వింటున్నాం యూట్యూబ్లో, ఛానల్లో, అనేకమైన వాటిల్లో మనం ఎక్కడైనా వార్తల్లో వింటా ఉంటే ఇదే. ఎందుకంటే భార్య ఇంతమంది బిడ్డలు ఉన్నారు, ఆమెను మోసం చేసేసినాడు భర్త అని, లేకుంటే భార్య ఆమెను మోసం చేసి ఇంకొకరిని చేసుకోవడాలు కానీ, భర్త చంపటాలు కానీ, ఎన్ని మోసాలు ఎక్కడ వస్తున్నాయంటే దేవుడు వాక్యం చెలవిస్తున్న మాట, మనందరితో చెప్తున్న మాట. ఎన్ని కారణం ఏమైంది ఉన్నదంటే దేవుణ్ణి భయం లేదు, భక్తి లేకపోవడం వల్ల, విశ్వాసం లేకపోవడం వలన. ఇది పని నేను చేసినప్పుడు దీనికంటే ఒక తీర్పు. ఇప్పుడు ఎదుటివాడు వాళ్ళు ఏమనలేకపోవచ్చు, ఎదుటివాడు చూడలేకపోవచ్చు, ఎదుటివారు అనేవాళ్ళు అసలు మనకు గుర్తుపట్టలేకపోవచ్చు అనుకోవచ్చు. కానీ దేవుడు అనేవాడు గుర్తుపడుతూ ఉంటాడు కదా. దేవుడు అనేవాడు అంతా చూస్తూ ఉంటాడు కదా. దేవుడు అనేవాడు ఆయన అందరినీ చూస్తున్నాడు. సూర్యుడు చూడండి, ప్రతి దేశం వెలుగుతుంది కదా. చీకటి అది వెలిగితేనే చీకటి లేకుండా వెళ్ళిపోతుంది. చీకటి
పొగులు ఉంది, మాపులు ఉంది. కానీ సూర్యుడు రాగానే ఆ చీకటి అనేది కనిపించకుండా వెళ్ళిపోతుంది. అది ఉదయిస్తగానే మళ్ళీ చీకటి మనకు కమ్ముతుంది. దేవుని ప్రియులారా, దేవుని భక్తి మనలో కూడా ఉదయిస్తే మన జీవితాల్లో ఉన్న చీకటి కూడా వెళ్ళిపోతుంది. అసలు వెలుగు మన జీవితాల్లోకి వస్తుంది. దేవుని ప్రియులారా, దేవుడు మనతో మాట్లాడుతున్నమాట, భక్తి లేకుండా పోతుంది. భక్తి జీవితం లేదు కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, భక్తి కలిగి కావాలంటే దేవుని యేసు ప్రభు పాదాల చెంత చేరడి కావాలంటే ఏదైనా సరే ఆయన మనలను విడిపించేవాడు కాదు, ఎడబాసేవాడు కాదు. దేవుడు ప్రేమ మనకు చూపించేవాడు. తల్లిదండ్రుల ప్రేమ చూపిస్తాడు, అన్నదమ్ముల ప్రేమను చూపిస్తాడు. ఈ లోకములో నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమను చూపిస్తాడు. అందరి ప్రేమ మనలో పుట్టితే మనం ఊరు మంచిదైతే నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అనేది కదండి. అలాగా యేసు ప్రభు చూపించి 10 మందికి మంచి ఉపాయకరణంగా మనను చేస్తాడు. దేవుని ప్రియులారా, మనకు భక్తి కావాల్సిన అవసరమై ఉన్నది. భయం కావాల్సిన అవసరమైనది. నరులలో విశ్వాసం లేకుండా వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఈ లోకమే శాశ్వతం అనుకుంటున్నారు, కానీ ఈ లోకం వదిలిపెట్టిపోయి వెళ్ళాల్సిన ఒక కాలం వస్తుంది. ఎవరికైనా ఉంటుంది. అది ఏమి కులాన్ని మతాలను ఏం చూడదు, వయస్సును కూడా అది ఏం చూడదు. కానీ అప్పుడైనా పోయినప్పుడు మనం చేసే కార్యాలను, మనం చేసే దాని మీద కూడా మన జీవితం ఉంటుంది. అందుకే దేవుడు వాక్యం చదివిస్తున్నది, ఒక్కరు కూడా లేరు, ఒకరు అందరితో మోసాలు చేసుకుని మోసగలిగిన మనసులే ఎక్కువ మంది మనం చూస్తాను. నేను ఇతన్ని నమ్మాను కానీ నన్ను ఘోరంగా మోసం చేశాడు, ఇతను నమ్మాను నన్ను ఇంత ఘోరంగా మోసం చేశాడు. అంటే ఆడవాళ్ళలో ఉన్నారు, మగవాళ్ళలో ఉన్నారు, అందరిలో ఉన్నారు. అసలు స్నేహ బంధాల్లోనే కూడా ఎక్కువగా ఉన్నారు. స్నేహం చేస్తారు, మోసం చేసేస్తారు, డబ్బులు లేకుంటే ఏదో ఒక మోసం చేసేస్తారు, అవసరం తీసేసుకుంటారు, ఫోన్ ఎత్తకుండా వదిలేస్తారు. దేవుని పిల్లరా, అందుకే చెప్తున్న మాట, మోసకరమైన ఏమున్నదంట, మనసు కలిగి వారై జీవిస్తున్నారంట ఈరోజు. దేవుని పిల్లరా, మోసకరమైన మనసు కలిగి జీవిస్తున్నారు ఈరోజు. వాక్యం ముందు చెప్తున్న మాట ఇది. ఈరోజు నేను రాసుకునేది కాదు, ఏదో నిన్న మొన్న ఎవరో రాసింది కాదు. ఇది తరతరాల ముందు రాసిన మాట ఇప్పుడు మన అందరితో మాట్లాడుతున్నదంటే ఇది. ఈ మాట ఈ కీర్తన గ్రంథంలో ఇది ఈరోజు ప్రతి వారి హృదయాల్లో జరుగుతుంది. ఎందుకంటే మోసం అంటే ఏం పెద్దగా భయం అనేది లేదు. మోసం ఎంబడే చేయటం, అబద్ధాలు చెప్పేయటం, మోసం చేసేసేయటం. నీకు ఇంత వస్తుంది, లాటర్లు కూడా చూడండి, ఇంత కట్టితే ఇంత డబ్బులు వచ్చేస్తుంది అంటారు, ఇంత ఇదేస్తే అది వచ్చేస్తుంది అంటారు. అసలు ఏ ఊర్లో లేకుండా ఫోన్ ఎత్తకుండా వెళ్ళిపోతా ఉంటారు. దేవుడి పిల్లలు, ఇది ఎలా జరుగుతుందంటారు? ఒకరి నోటు కాడ కొట్టేసి కూలి చేసుకుని సంపాదించుకొని, లేకుంటే ఏదో 10 రూపాయలు వస్తే అప్పు కట్టుకుందామని కట్టుకున్నప్పుడు వాళ్ళు తేటుగా ఆ యొక్క వస్తుందని నోటు కాడకు వచ్చేటప్పటికి ఆ ఫోన్ ఎత్తుకుండా వెళ్ళిపోవాలి. ఎంతోమంది మోసం చేసేవాళ్ళు. దేవుని పిల్లలు, ఒకసారి ఆలోచన చేసి దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మనము ఆయన రక్షణ కర్రలు మనం విశ్వాసము తొలగిపోకుండా కాపాడుకోవాలి. భక్తి లేఖలు కలిగి జీవించాలి. నువ్వు ఎక్కడున్నా సరే, ఎక్కడైనా ఉన్నా సరే, ఏ దాంట్లో ఉన్నా సరే, భక్తి మనకు అవసరమైనది. రక్షణ మనకు అవసరమైనది. రక్షించేవాడు మనకు అవసరమైనది. భక్తి మనకు అవసరమైనది. అది మనకు కావాలని దేవుడు మనతో మాట్లాడుతాడు. యేసుక్రీస్తు దైవ కృప మీ అందరికీ తోడుండును గాక. యేసు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. దేవుని మహాకృప మీ అందరికీ కాచి కాపాడును గాక. ఆమేన్. ఆమేన్.